पद्मवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषताम् कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्राञ्ज्वलन्तीं वृत्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियम् चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारा పవిత్రమైన చైత్రమాసములో శుద్ధ ఏకాదశి రోజున ఆంధ్రదేశోద్ధారకులు మన గురుదేవులు మహత్సద్గురు శ్రీ మడయాళ స్వాముల వారి 125వ జయంతి మహోత్సవాలు ఈరోజు ఇక్కడ శ్రీ మాతృశ్రీ అనసూయమ్మ గారి ఆధ్వర్యంతో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్ని మొట్టమొదటిగా గండి క్షేత్రము శ్రీ భూమానందాశ్రమాధిపతులు పూజ్యులు శ్రీ శ్రీ మాతా ప్రతిభానందగిరి వారు ప్రారంభం చేస్తారు. అందులో అందరికీ తెలిసిన వారే మన ఆంధ్రదేశంలో అపరశుకులు అని పేరు పొందినటువంటి మహానుభావులు ప్రాతస్మరణీయులు పూజ్యపాదులు శ్రీ శ్రీ రామకృష్ణానందగిరి స్వాముల వారి పుత్రిక ఆ ఆశ్రమాధిపతులు. ఈ ప్రాంతంలో స్వామివారు సప్తాహాలు కార్యక్రమాలు ఎన్నో జరిపించిన మహానుభావులు వారు ఆశ్రమాధిపతులు పూజ్యశ్రీ మాతా ప్రతిభానందగిరి వారు ఈ మహాసభలని ప్రారంభం చేస్తారు. చేయవలసిందిగా మీ అందరి తరపున వారిని కోరుతున్నాము. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासाश्रमस्थापकाय च गीताप्रचार तपोनिष्ठाय तिथिवर्याय आंध्रदेशोद्धारकाय श्रीजनोद्धारकाय तपोनिष्ठाय पेद्दस्वामिने नमः। श्री सद्गुरु स्वामिने नमः। गीता भागवताद्वैत तत्वामृत स्वरूपिणे अवतार वरिष्ठाय गुरुदेवाय ते नमः। श्री सद्गुरुदेवाय
ते नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामदूतं मनसा स्मरामि मनसा स्मरामि। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। श्री हनुमत्स्मरणात् भवेत्। सर्वांतर्यामी सर्वसाक्षी स्वरूप హృదయస్థ సద్గురుదేవులకు శిరసావందనాలు అర్పిస్తూ ఆంధ్రదేశోద్ధారకులు శ్రీ జనోద్ధారకులు పరమ పూజ్యులు పెద్ద స్వామివారి పాదపద్మలకు శిరసావందనాలు అర్పిస్తూ సభాధ్యక్షులు గురుతుల్యులు పరమ పూజ్యులు శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమాధిపతులు పీఠాధిపతులు పూజ్యశ్రీ స్వాముల వారికి వారి చరణాంబుజములకు వందనాలు అర్పిస్తూ ప్రక్కనే ఉన్న మా గురు సోదరులు పూజ్యపాదులు దండి నిర్మలానంద గిరి స్వాముల వారి అష్టలక్ష్మి పీఠాధిపతులు తెనాలి వారి దివ్య పాదార కిందములకు వందనాలు అర్పిస్తూ తదితర మహాత్ములకు మాతాజీలకు మహాపండితులకు అందరికీ వందనాలు. మరియు ఈ సభని మరి పూర్వము పెద్ద స్వాముల వారు ఏ విధంగా అయితే స్త్రీలను ఉద్ధారకం చేయాలనుకుని వారు తపస్సు చేశారో మన కోసం చేశారు. దాంట్లో మన విశేషం ఆ విశేషం చూస్తూ ఉన్నాం. నేను కొత్తగా చెప్పట్లేదు, స్వార్థంగా చెప్పట్లేదు. స్త్రీలు కాదు పురుషులు కాదు అనుకోండి కాసేపు. అందువల్ల స్వామివారు ఏ విధంగా అయితే మరి ప్రచారం చేశారో ఆ విధంగానే మన ఒక స్త్రీగా ఒక గృహిణిగా గృహదేవతగా ఉంటూ మరి మీ అందరిలాగానే ఆమె వచ్చారు, మీ అందరిలాగానే ఆమె వివాహం చేసుకున్నారు, మీ అందరిలాగానే వారికి ఉన్నారేమో నాకు తెలియదు పిల్లల సంగతి. మరి అన్నీ ఉన్నాయో లేవో నాకేం తెలియదు, కానీ మొత్తానికి వివాహం అయిందని సంగతి తెలుసు. అలాంటి స్త్రీనే నీలోనే ఉంటూ మీతోనే ఉంటూ ఇలాంటి ఘనకార్యాలు చేస్తున్నారంటే ఆ శక్తి ఎవరిది అని ప్రశ్న వేస్తే ముందున్నవారిది. ఎవరి కొరకు మనం ఈ కార్యక్రమం చేస్తున్నామో వారి శక్తి. అటువంటి అమ్మకు కూడా వందనాలు అర్పిస్తూ శ్రవణ ఆసక్తులై పెద్దల యొక్క అనుగ్రహానికి పాత్రులై జీవితాన్ని చరితార్థం చేసుకుందాము అనే కుతూహలంతో వచ్చి ఉన్న మీ అందరికీ కూడా ప్రణామాలు. ఈరోజు చైత్ర శుద్ధ ఏకాదశి స్వామివారు అవతరించిన రోజు. ఎవరు? పెద్ద స్వామివారు. ఈ అవతరణ ఎంత మేలు కలిగించింది అనేది మేము చెప్పనక్కర్లేదు, అవసరం లేని విషయం అది. ఎందువల్ల ఇప్పుడు ఎన్నో సంవత్సరం స్వామివారికి అదన్నా గుర్తుందా? నాకు గుర్తులేక అడుగుతున్నా. 125. మనం ఎన్ని జన్మలు ఎత్తుంటామో ఎప్పటికి, ఎన్నిసార్లు పుట్టుంటామో, ఎన్నిసార్లు పోయి ఉంటామో, ఎన్నిసార్లు వచ్చి ఉంటామో, ఎన్నిసార్లు మళ్ళీ వెళతామో, ఎన్నిసార్లు మళ్ళీ వస్తామో. కానీ స్వామివారిది 125. చాలా మంచి సంఖ్య కూడా బాగుంది. 5, 2, 7, 8 అష్టప్రకృతులు. మనకి దక్షామూర్తి స్తోత్రంలో కూడా వస్తుందనుకోండి. ఆ విధంగా స్వామివారి యొక్క జయంతి కార్యక్రమాన్ని, వారు అవతరించిన కార్యక్రమాన్ని ఇంత దివ్యంగా భవ్యంగా ఆనందంగా ఒక పండుగ ఎంత బాగా చేసుకుంటున్నామమ్మా. కానీ ఈ పండుగకి చాలా తక్కువ మంది వస్తారు. ఎందువల్ల? ఇది ఏదో కూరగాయల బజార్ అయితే ఎంతమంది అయినా వెళ్ళిపోతారు, పండ్ల బజార్కి వెళ్ళిపోతారు, బట్టల బజార్కి వెళ్ళిపోతారు. మన ఉగాది వస్తే ఎక్కడ పెట్టినా క్యూనే, ఏ షాపులోకి వెళ్ళా కూడా అనుకుందాం. కానీ ఇక్కడికి ఎవరు వస్తారు చెప్పండి? ఇక్కడ తగిన వ్యక్తులే రావాలి.
ఆ జీవితాన్ని చరితార్థం చేసుకున్న అన్నవారికే ఇక్కడ రావడానికి అధికారం ఉంది, కానీ మిగతా వారికి లేదు. పిలిచినా రాలేరు వాళ్ళు. ఇంటికెళ్ళి దాపరిచ్చినా రాలేరు. బొట్టు పెట్టి పెళ్లికి పిలిచినట్లు, బిడ్డకి ఉయ్యాల వేసేట్టు పిలిచినా రాలేరు. మీ ఉయ్యాల తొట్టికి లక్షల జనం వస్తారో, 1000 జనం వస్తారో, 10 లక్షలు ఖర్చు పెడతారో నాకు తెలియదు. ఈ మధ్యనే విజయవాడలో నేను విన్నా. అబ్బాయి పుట్టి 3వ సంవత్సరం అయిందంట, అమెరికా నుంచి వచ్చాడట. 3 లక్షలు ఒక భోజనానికి అట్ట. మిగతా గిఫ్ట్కి ఎన్ని లక్షలో, పందిలకి ఎన్ని లక్షలో, అలంకారానికి ఎన్ని లక్షలు లెక్క వేస్తే 3 3 9 లక్షలు అటండి. 3 పందులు 3 3 9 లక్షలు. అది ప్రయోజనం అయ్యిందా అని ప్రశ్న వేస్తే వాళ్ళకది ప్రయోజనంగానే ఉండింది. ప్రశ్న వేసిన వాడిని నీకు తెలియదు కాబట్టి నువ్వు వెళ్ళు అంటారు. మనపోటి వాళ్ళు వెళ్ళి ఏమన్నా ప్రయోజనం ఆయన అంటే, అమ్మ నీకు దీని విలువ తెలియదు కాబట్టి నువ్వు మాట్లాడావు, అసలు లక్షలు అంటే ఏంటో నీకు తెలుసా, నువ్వు వెళ్ళిరా అమ్మ అంటారు నన్ను అయితే కనుక. అందువల్ల నేను వెళ్ళలేదు. నన్ను పిలిచారు, నేను వెళ్ళలా. ఎందుకు అనిపించుకోవటం అనవసరంగా, నానోరా ఊరుకున్నదో ఆ మాట అని తీరుతుంది. అందువల్ల వెళ్ళటం ఎందుకు, నోరు దొరకతో అనడం ఎందుకు, వాళ్ళతో వెళ్ళమ్మా అనిపించుకోవడం అని వెళ్ళలేదు. ఏమమ్మా రాలేదంటే నేను అదే మాట చెప్పాను లాస్ట్లో. ఆ విధంగా ఇక్కడికి అంతమంది అక్కడికి వచ్చారు. వచ్చి నాకు చెప్తారు వాళ్ళు, అమ్మగారండి మీరు రాలేదు కానీ 108 పదార్థాలు కృష్ణాష్టమి చేస్తారు, కానీ మా వాళ్ళు 108 3 సంవత్సరాలు రాలేదా, 3 సంవత్సరాలు కలిపి 300 ఎంతండి 24 324 వంటలు అంటండి. మీరు చూసారా? అంటే అప్పుడు సంవత్సరం 8 రోజులు అన్ని వంటలు, 2 రోజులు తక్కువ అనుకుందాం. ఈ విధంగా మనం చేసుకుంటూ ఉన్నామండి లౌకిక కార్యక్రమాలు. అంటే మనం కాదు, అలాంటి వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళకి అది ఆనందమే. వాళ్ళ ఆనందానికి మనం అడ్డం వెళ్ళకూడదు, మన ఆనందానికి వాళ్ళు రాలేరు. ఎందువల్ల? అధికారం లేదు. ఏం అధికారం కావాలి? చిత్తశుద్ధి కలిగి ఉండాలి, అంతఃకరణ శుద్ధి కలిగి ఉండాలి. లేకపోతే అందుకోలేరు ఈ జ్ఞానాన్ని. ఈ పండుగను వాళ్ళు చేసుకోలేరు. ఇలాంటి మహనీయుని యొక్క అవతరించిన ఈ జయంతి కార్యక్రమానికి చూడటానికి కూడా వాళ్ళకి భాగ్యం ఉండదండి. ఆశ్చర్యమా మహదాశ్చర్యమా. ముండకోపనిషత్తులో చెప్తారట, వినతి మహతి వినిష్ట అని. అంటే మనం ఈ జన్మలో పోగొట్టుకుంటున్నామే, మధురమైన జన్మ మానవ జన్మనే పోగొట్టుకుంటున్నాం కదా. ఇంతకన్నా నష్టపోయేది ప్రపంచంలో మరొకటి ఉండదంటండి. ఇంతకన్నా పెద్ద నష్టము. మనం ఏమనుకుంటున్నామమ్మా, ఎవరో దొంగలు వచ్చి ఇంట్లో బంగారం డబ్బులో తీసుకెళ్ళిపోతే అయ్యో ఎంత నష్టపోయినాము. బట్టలు తీసుకుపోతే ఎంత ఉప్పుని వస్తే చూపంతా నమస్కారాల పైన చూడకండి. వాళ్ళు పెట్టుకుని పోతారు, వాళ్ళు మాట్లాడతారు. మీ చూపు ఇక్కడికి వచ్చి కూడా సద్వినియోగం చేసుకోకపోతే ఇంకా మహతి 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 వినిష్ట అని చెప్పుకోవాల్సింది. అంచేత ఏకాగ్ర దృష్టి కావాలి. ఏకాగ్రంగా చెవులు ఉన్నాయి మనకి. దృష్టి ఎలా ఉండాలి? చెప్పేవారిపైన ఉండాలి. కళ్ళు చెప్పేవారిపైన ఉండాలి, చెవులు చెప్పేవారిపైన ఉండాలి. ఈ 3 కనుక ఉన్నాయి అంటే కనుక ఇవి చెవులు ఉండాలి, కళ్ళు ఉండాలి, చూపు. అంతే కదా, కళ్ళు ఈ 2 ముఖ్యమైనది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పేవారిపైన. అందుకనే మా సద్గురుదేవులు అనేవారు, భద్రం కన్నేభి శృణుయామదేవాః అని శాంతి మంత్రం చెప్పిందంటే ఎవరి కోసం అండి? మానవ జన్మ ఉన్నవాడి కోసం అంటది ఆ శాంతి మంత్రం. పశుపక్షాదుల కోసం చెప్పాలి శాంతి మంత్రాలు. శాంతి లేని వాడు ఎవడో మానవుడు ఒక్కడే. వాడికి ఏంటంటే శాంతి పరమానందం. వెడతాయి, అన్ని గిన్నెలు తెచ్చుకుంటాయి, అవి తింటాయి, పిల్లలు పెడతాయి, ఒక గూడు కట్టుకుంటాయి, ఉంటాయి, పొద్దున వెళ్ళిపోతాయి. వాడు చింత లేదు, చీకు లేదు. మనకండి 10 జన్మలకు కూడా ఉంటాయి. చిత్తి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. చిత్తి దగ్గరికి మనం వెళ్ళట్లా, మనమే చిత్తి అయిపోతున్నాం. మనమే మంటలో పడిపోతున్నాం. మాకెక్కడ మంటుందమ్మా? ఎందుకడ చూస్తారమ్మా? మధ్యలో ఎందుకు రానిస్తారమ్మా? వాళ్ళకి ఏకాగ్రత ఎందుకు పోగొడతారమ్మా? తర్వాత ఎక్కడికి పోరు, స్వామి ఉంటారు అమ్మగారులు. మీకు అంత భక్తి ఉంటే మీరు కూడా అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడండి. అందువల్ల ఇది పద్ధతి నేర్చుకోండి. పెద్ద స్వామి వారు ఏం చెప్పేవారు? ఈ అర్థాలు నేను మర్చిపోను. నేను పెద్ద